మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనము మన దినచర్యను మొదలు పెట్టేటప్పుడు మన కడుపు నుండి ఏదైనా ఒక ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరము. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో అందరూ పొద్దున్న ఉరుకులు పరుగులతోటి వారి దినచర్య మొదలవుతుంది. వాటికి ఆహారంగా ఏం కావాలి? ఇదిగో ప్రస్తుతం మనం ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర C807 పిల్లర్ దగ్గర ఉన్న ఒక రాగి జావ స్టాల్ దగ్గర ఉన్నాము. ఈయన హనుమంత్ ప్రతిరోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చి 6 ఈ స్టాల్ పెడతారు. ఇంచుమించు రోజు 100-200 మంది పైగా వచ్చి ఇక్కడ రాగి జావ తాగుతారు. ఆ రాగి జావ ఎలా ఉంది, దాంతో పాటు ఇంకా ఏం దొరుకుతాయి అన్ని ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ పరిచయం చేసుకుంటారా? చేసుకున్నారు. మీ పేరు? హనుమంతు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ వనస్థలిపురం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఇదంతా కొర్రలు సజ్జలతోటి జావ చేస్తున్నామన్నారు కదా, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఆలోచన అంటే మేము 3 నెలలు అయిపోతున్నాము. మా ఒక పెద్ద ఆయన ఉంటాడు ఇక్కడ గురంగూడలో. ఆయన చాలా 10 ఏళ్ళ నుంచి పెడుతున్నాడు. 15 ఏళ్ళ నుంచి పెడుతున్నాడు. ఆయన నుంచే మాకు ఆలోచన, ఆయన నేర్పించడానికి. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? నేను టైల్స్ వర్క్ చేస్తా. టైల్స్ వర్క్ బిల్డింగ్ లో మొత్తం టైల్స్ పెడతా. మేస్త్రి పని చేస్తా. అది మానేసి ఇప్పుడు ఇందులో ఇప్పుడు రోజుకి ఈ డబ్బా నిండా 25 లీటర్లు వస్తాయి సార్. 25 లీటర్లు మొత్తం ఫుల్ నిండా చేస్తా. 10 గంటకి 10:30 వరకు అయిపోతుంది. ఇంచుమించు ఎంతమంది తాగుతారు ఇక్కడ? 100 కన్నా ఎక్కువ వస్తారు సార్. 100 కన్నా ఎక్కువ. మొత్తం ఇది కాకరకాయ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇది మునక్కాయ జ్యూస్, ఇది గుమ్మడికాయ, గుమ్మడికాయ లేదు సార్, అయిపోయినాయి. లేవునా? నాకు ఒక రాగి జాగ ఇవ్వండి. ఇది లేవనా? ఇది పేసర్లు, శంఖాలు, మొలకలు, ఇది పల్లీలు అన్ని మొలకలు చేసి పెడతారు. మొలకలు చేసి పెడతా. ఇది క్యారెట్, కొత్తిమీర ఉంటుంది ఇంట్లో. కొత్తిమీర, క్యారెట్, ఇది రాగి జావా, ఇవన్నీ మిక్స్ ఉంటాయి ఇంట్లో. ఇందులో రాగి కొర్రలు, జొన్నలు, సజ్జలు అన్నీ ఉంటాయి. బియ్యం కూడా వేస్తారా? బియ్యం ఏం సార్, బియ్యం షుగర్ వాళ్ళకి పడది. ఈ షుగర్ కోసం అందుచేత అన్ని చిరుధాన్యాలన్నీ కలిపి ఉడకపెట్టి వేస్తాం సార్. ఇందులో ఉప్పు వేస్తారా? ఉప్పేస్తారు. మజ్జిగ వేస్తారా? మజ్జిగ వేస్తాం. పెరుగు వేస్తాం. చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంటాయి సార్. ఇంకా చాలా ఇప్పుడు లేట్ అయినా నీకుంటే చాలా వేడిగా ఉంటాయి. ఇంకా వేడిగా ఉంటాయి. చాలా రుచికరంగా ఉంది. అన్ని చిరుధాన్యాలు కలిపి చేశారు. దీంతో పాటు మొలకలెత్తిన పెసర ఇలాంటి గింజలన్నీ కూడా ఉండడం మూలంగా పంటికి మంచి రుచి తగులుతోంది. క్యారెట్ కూడా వేశారు. మేడం, మీరు వస్తూ ఉంటారా రెగ్యులర్ గా ఇక్కడికి? రోజు వస్తారా? ఎప్పుడైనా వస్తారా? బాగుంటుందా? మీరుండేది ఎక్కడ? ఉప్పలు. అంటే మీరు ఇలా ఈ దారిని పోతారా రోజు? మీరు ఇంట్లో కూడా చేసుకుని తాగుతారా, లేకపోతే ఇంట్లో కూడా? మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా సార్ రెగ్యులర్ గా? మీ ఫేవరెట్ ఏంటి వీటన్నిట్లో? రాగి జావ, మొలకలు. ఎప్పటి నుంచి వస్తున్నారు? దాదాపు 3 months. అంటే మీకు ఇదివరకు కూడా అలవాటు ఉండేదా? ఇప్పుడే అలవాటు అయింది? మీరు కూడా రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? వీకెండ్స్ వస్తారు. ఏంటి మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? రాగి జావ.
మీ దినచర్య ఎప్పుడు మొదలవుతుంది, ఎన్నింటికి చేయడం మొదలెడతారు ఇవన్నీ? ఇది కరెక్ట్ 4:30కు నేను మొదలు పెడతా సార్. 4:30కు మొదలు పెట్టి ఇక్కడ నేను ఇక్కడ వచ్చే వరకు 6 అవుతుంది. 6 ఎంత దూరం ఇక్కడ నుంచి? వనస్థలి ఇప్పుడు వనస్థలిపురం. ఈ బండి మీద తీసుకొస్తా. బండిలో పెట్టుకొస్తారా? బండి మీద పెట్టుకొస్తా. అన్ని ఈ టేబుల్ కూడా ఈ టేబుల్ ఏంటి నేను పెట్రోల్ పంప్ లో పెట్టిపోతా. ఈ మిగులుతాన్ని నేను తీసుకొస్తా. అంటే ఇప్పుడు మీరు ఈ గుమ్మడి క్యారెట్ ఇవన్నీ రసం చేస్తున్నారు కదా, అవి కూడా పొద్దున్నే చేస్తారా? ఇవన్నీ పొద్దునే చేస్తా. పొద్దున్న 4 గంటలకు లేసి నేను అన్ని రెడీ చేసుకుని ఈ మాత్రం 4:30 రెడీ చేస్తా. 5 గంటలకు బయలుదేరుతా. మెల్లగా వస్తా. 6 గంటల వరకు 6 గంటలకి సెట్ చేస్తా. 6 గంటల అప్పటికే వెయిటింగ్ లో ఉంటాడు ఇక్కడ. ఉంటారా? చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు. పొద్దున్న పనికి ఈ కూరకాయలకు వెళ్తున్నారు, వాళ్ళు ఉంటారు, నిలబడి తాగి వెళ్ళిపోతారు. ఇవి కూడా రోజుకి 1 లీటర్ చొప్పున అవుతాయా? అన్ని ఒక ఈ బాటలు అవుతాయి. ఇది బీట్రూట్, బీట్రూట్, ఇది క్యారెట్, ఇది కాకరకాయ, ఇది గుడిది గుమ్మడికాయ, ఇది ఏమో మునగాకు. ఇది 20 రూపీస్ గ్లాస్. 20 రూపీస్ గ్లాస్. 20 రూపీస్. ఓకే. ఇది 10 రూపీస్. జావా 10 రూపీస్. ఈ ప్యాకెట్లు ఎన్ని తెస్తారు రోజుకి? రోజుకు 60 ప్యాకెట్లు తెస్తా. 60 ప్యాకెట్. ఇప్పుడు మీరు ఇది వరకు పని పూర్తిగా మానేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తారు. అవును. ఇక్కడ 11 వరకు ఉంటారా? అవును. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక ఇంకేం పని ఉంటుంది? ఏం ఉంటుంది. అంటే ఈ సరుకులు అవన్నీ మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడే మార్కెట్ లేదు. మార్కెట్ దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి మీకు? అన్ని దొరుకుతాయి. అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి పొద్దున్నే ఇంట్లో తయారు చేసుకొని పొద్దున్నే బయలుదేరుతా. 5:30 ఇట్లా బయలుదేరుతా. మీకు రోజుకి ఎంత ఆదాయం ఉండొచ్చు? వస్తాయి సార్ 2,500 వరకు. 2,000-2,500 వరకు వస్తాయి ఖర్చులన్నీ పోగా. ఇంచుమించు 100 మంది 200 మంది వస్తారా? వస్తారు. ఇలాంటి నాకు 4 ఉల్లడీలు అవుతాయి రోజుకి. 4 అవుతాయి. ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో 45. ఇంచుమించు 200. పార్సల్ ఎక్కువ అవుతుంది. पार्सल కూడా తీసుకుంటారు. आप क्या काम करते हैं? हम बेकरी का काम करते हैं। बेकरी का। और आप चाय काफी पीने के जगह में रागी जावा क्यों पी रहे हो? रागी जरा अच्छा रहता है, ये भी है। ఆ రోజు పీతే. మన మహానగరంలో ఇలాంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలు అందించే వాళ్ళు చాలా మంది ఉంటే మన నగరంలో మన అందరికీ కూడా ఆరోగ్యం పెరుగుతుంది. అందరూ చిరుధాన్యాలతో చేసిన అమ్మల్ని రోజు సేవించండి, ఆరోగ్యంగా ఉంటుంది.